సంగారెడ్డి జిల్లాలో మా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాతో ఇంటర్వ్యూ మాట్లాడతారు. చూడండి ఒకసారి, వినండి. సంగారెడ్డి మున్సిపల్ ఆఫీస్లో డిప్యూటీ ఇంజనీర్స్ ఇంతియాజ్ అహ్మద్ గారు వాటర్ పాస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి అధికారి వారు, ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్, ఎంతోమంది పేదవాళ్లకు ఆదుకున్న వ్యక్తి. ఈ సంగారెడ్డి జిల్లాలో ఇంత మంచి ఆఫీసర్స్ ఎవరు లేరు. ఇంతియాజ్ అహ్మద్ గారు సంగారెడ్డి మున్సిపల్ ఆఫీసు డిప్యూటీ ఇంజనీర్, వాటర్ పాస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి, ఎంతో పేదవాళ్లకు ఆదుకున్న వ్యక్తి, ఒక పేద ప్రజలకు సేవ చేసే వ్యక్తి, ఎంతోమందికి అనాథ వాళ్ళకు ఆదుకుంటాడు. కొంత కుంటి వాళ్ళకు, గుట్టి వాళ్ళకు కూడా ఆదుకున్న వ్యక్తి. ఇటువంటి అధికార వాళ్ళు దొరకాలంటే చాలా కష్టం మనకు. దేవుడు ఇతనికి మంచి చల్లగా చూస్తాడు. ఇంతియాజ్ అహ్మద్ గారికి డిప్యూటీ ఇంజనీర్ గారు, వాటర్ పాస్ డిపార్ట్మెంట్ సంగారెడ్డి జిల్లాలో నంబర్ 1 ఒక పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఒక పేదవానికి ఏ కష్టాలు వచ్చినా కానీ ముందుంటాడు, ఆదుకుంటాడు. ప్రజలు అభివందనం ఇస్తున్నారు ఇంతియాజ్ అహ్మద్ సార్కి. ఇది స్పెషల్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది ఈరోజు ఇంతియాజ్ అహ్మద్ గారితోటి. స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా, సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషాని. మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, గ్రూపులలో కూడా పెట్టండి. ఈ సంగారెడ్డి జిల్లాలో ఇంతియాజ్ అహ్మద్ గారు ఒక మంచి ఆఫీసర్స్, ఒక పేద ప్రజలకు సేవ చేసే అధికారు వాళ్ళు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు సాయం చేయలేదు. మొన్న 3 అమ్మాయిలు మ్యారేజ్లు జరిగితే ఇతడు బాగా సాయం చేశాడు. ఒక ఎమ్మెల్యే అడిగితే 10 రూపాయలు గతిలేవని చెప్పిండు. ఎంపీకి అడిగితే గతిలేవని చెప్పిండు. ప్రతి ఒక్కళ్ళకి అడిగినాము. కలెక్టర్ల కాళ్ళకు కూడా సాత కాదు. పేదవాళ్ళకు నమ్మించి మోసం చేస్తున్నారు పొలిటికల్ పార్టీ లీడర్స్లు. ఈ సంగారెడ్డి జిల్లాలో ఇంతియాజ్ అహ్మద్ సార్ గారు ఒక మంచి పేద ప్రజలకు సేవ చేసే ఒక సేవకుడు. ఇతడు ఉద్యోగం ఉండకుండా కానీ జీవితం అంతా పేదవాళ్ళకు సాయం చేస్తూనే ఉంటాడు. స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు జరిగింది ఇంతియాజ్ అహ్మద్ సార్ తోటి. ఎడ్యుకేషన్ డైరెక్టర్, వాటర్ పాస్ డిపార్ట్మెంట్ సంగారెడ్డిలో. చూడండి, ఆయన నోటితోటి విందాము ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు. ఇంతియాజ్ అహ్మద్ గారు ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ జరిగింది. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ మా ఛానల్కి లైక్ చేయండి. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, గ్రూపులలో పెట్టాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా కోరుకుంటున్నాను. ఇలాంటి అధికార వాళ్లకు సన్మానం చేయాలి. ఇలాంటి అధికార వాళ్ళు ప్రతి జిల్లాలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ 27 తారీఖు నాడు ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా ఉంది బైపాస్లో. ఆ అమ్మాయిని మ్యారేజ్కి కూడా హెల్ప్ చేసి పుణ్యాలు కట్టుకుంటున్నాడు ఇంతియాజ్ అహ్మద్ సార్ గారు. ఇంతియాజ్ అహ్మద్ సార్ లక్షల మందిలో ఒక్కడున్నాడు. దాన ధర్మాలు చేస్తాడు, పుణ్యాలు కట్టుకుంటాడు అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఎవరైనా కానీ స్టేట్లో నాతోటి తలుచుకుంటే మాట్లాడచ్చు. ఏ ఏరియా ఏ ఆపద వచ్చినా కానీ, ఏ బాధలు వచ్చినా కానీ నేను అండగా ఉన్నాను. మీకు నాకు ఫోన్ చేయండి. నా సెల్ నెంబర్ రాసుకోండి, 8977833307. నమస్తే, మీ మహమ్మద్ చాంద్ పాషా. నేను ఇంతియాజ్ అహ్మద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంగారెడ్డి మున్సిపాలిటీ.
పట్టణ ప్రజలకు ఒక అప్పీల్ ఏంటంటే రాబోయే కాలం వర్షాకాలంలో మనకు కొత్త వాటరు పాత వాటరు రిజర్వాయర్స్లో సింగూరులో కానీ మంచిర్యాలలో కానీ కలుస్తుంటాయి. కాబట్టి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మీ ఇళ్ళ వద్ద ఉన్న పిట్ ట్యాప్స్ అంటే నల్ల గుంతలు కానీ, తర్వాత మీ లొకాలిటీస్లో ఎక్కడైనా వాటర్ సప్లై లీకేజెస్ కానీ మా దృష్టికి తీసుకురావాలి. మా మున్సిపల్ ఆఫీస్ తరఫున మేము మెజర్ తీసుకుంటున్నాము. దానికి ఏంటంటే మేము క్లోరినేషన్ టెస్ట్లు ఫ్రీక్వెంట్గా చేస్తున్నాము. మీరు కూడా అందరు అబ్జర్వ్ చేస్తారు వార్డులలో. పైపులు లీకేజ్ అయితే కదా సార్, ఎన్ని రోజులు అయితే చేయగలుగుతారు? అది మేము 24 అవర్స్లో చేస్తాం. మైనర్ లీకేజ్ అయితే 24 అవర్స్లో చేస్తాం సార్. ఏదైనా స్పెషల్స్ ఏదైనా అవసరం ఉంటే మేము ఏం చేస్తామంటే 48 అవర్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం సార్. అయితే పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ వర్షాకాలం కాబట్టి మీరు ఏదైతే మున్సిపల్ నుండి వాటర్ వస్తున్నాయో వీటిని పట్టుకొని వాటిని ఏం చేయాలంటే వేడి చేసి చల్లార్చి వడబోసి తాగాలి. ఎందుకంటే దాంతో మనకు సీజనల్ డిసీజెస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. రెండవది ఏంటంటే, ఎక్కడైనా పిట్ ట్యాప్స్ ఉందని కంపల్సరీ క్లోజ్ చేయాలి, లేకుంటే మా దృష్టికి వస్తే మేమే క్లోజ్ చేసేస్తాం. అది మూడవది ఏంటంటే, మేము ఈ రాజంపేట కానీ మనకు 2 వేస్ నుంచి మనకు 2 సోర్సెస్ నుంచి వాటర్ వస్తున్నాయి. మన మున్సిపల్ ఓన్ స్కీమ్ వచ్చి మంజిరా బ్యారేజ్ దగ్గర ఇంటేక్ వెల్ నుండి దాదాపు 55 లక్షల లీటర్లు పర్ డే, డైలీ 55 లక్షల లీటర్ల నీళ్లు మేము డ్రా చేస్తున్నాము. అదేవిధంగా రెండవది సింగూరు నుండి మనకు మిషన్ భగీరథ ద్వారా 75 లక్షల లీటర్ల నీళ్ళు వస్తున్నాయి. అంటే దాదాపు 1,40,00,000 లీటర్ల నీళ్లు డైలీ ఇస్తున్నాము. కావున పట్టణ ప్రజలు దయచేసి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ వర్షాకాలం సీజన్లో, స్పెషల్లీ వర్షాకాలం సీజన్లో మాత్రం వాటర్ను వేడి చేసి చల్లార్చి వడబోసి తాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, ఎక్కడైనా లీకేజీలు కానీ మీ రోడ్లలో కానీ మీ లేన్స్లో కానీ ఎక్కడైనా ఉన్నా మా మున్సిపల్ వారి దృష్టికి తీసుకొస్తే మేము వితిన్ 24 అవర్స్ 48 అవర్స్లో మేము వీటిని అటెండ్ అయ్యి లీకేజ్లను అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? నేను లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాను. 2020 నుండి ఉన్నాను సార్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఏమేమి చేశారు సార్? ఇప్పుడు మ్యాక్సిమము యాక్చువల్లీ ఏరియా పేరు, వార్డ్ నెంబర్? ఇప్పుడు కంప్లీట్ టౌన్లో మనకు 38 వార్డ్స్ ఉన్నాయండి మొత్తం. అవును సార్. 38 వార్డ్స్లో మనకు టోటల్ 21 సర్వీస్ రిజర్వాయర్స్ అంటే ట్యాంక్స్ ఉన్నాయి మనకు. అవును సార్. అయితే అందులో కొన్ని ఏమో మన మున్సిపల్ ఓన్ సోర్స్ మీద ఉన్నాయి, కొన్ని ఏమో మిషన్ భగీరథ వాటర్ సప్లై మీద ఉన్నాయి. మేము కూడా ఫ్రీక్వెంట్గా మన మంచినీటి ట్యాంకులని ప్రతి 20 రోజులకు ఒకసారి క్లీన్ చేయడం జరుగుతుంది. అవును సార్. ట్యాంకులు కూడా క్లీన్ చేస్తున్నాం. వర్షాకాలంలో చేస్తాం, ప్రతి సీజన్లో కూడా చేస్తాం. ఎవ్రీ మంత్ చైన్ సిస్టంలో, సైకిల్ సిస్టంలో చేయడం జరుగుతుంది సార్. దయచేసి పట్టణ ప్రజలు ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని కొన్ని వార్డ్ నెంబర్ చెప్పండి. ఏ వార్డ్ నెంబర్లో ఎక్కడ చేసి? మనకు ఓల్డ్ టౌన్ వచ్చి మన మున్సిపల్ ఓన్ సోర్స్ మంజిరా నుండి సప్లైలు ఇస్తున్నాం. అవునండి. న్యూ టౌన్ వచ్చి మిషన్ భగీరథ వెలుగు ఆఫీస్ దగ్గర మా సంకం పంపోజ్ ఉంది, దాని ద్వారా మేము ఇస్తున్నాం. కొన్ని వార్డ్ నెంబర్ చెప్పండి. వార్డ్స్ 1 to 38 వార్డ్స్, అన్ని వార్డ్స్లో మా సప్లైలు ఉంటాయి. ఎప్పుడైనా బ్రేక్ డౌన్, పవర్ ఫెయిల్యూర్ అయితే మాత్రం కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. అది కూడా మిషన్ భగీరథ సైడ్ ఎక్కువ వస్తుంది. మా సైడ్ ఏదైనా ఉన్నా వెంబడే అటెండ్ చేసి మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ సంగారెడ్డి చేసినప్పుడు ఇక్కడ చాలా మంది మీ ఫేవర్లోనే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నేను వచ్చిన మీ చాలా మంది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీ పేరే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఏ ఆఫీసర్ది పేరు వస్తలేదు కదా. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారి పేరు వస్తలేదు, కలెక్టర్ గారి పేరు వస్తలేదు, మీ పేరు ఎందుకు వస్తుంది? నేను వచ్చిన కొత్తలో కొన్ని ఇష్యూస్ ఉండే, వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ ఉండే. అప్పుడు ట్యాంకర్స్ ద్వారా నీళ్ళు ఇస్తారు.
నేను దశల వారీగా దాన్ని ఓవర్కమ్ అవ్వుకుంటూ మన సోర్సెస్ను స్ట్రెంగ్తెన్ చేసుకొని ఇప్పుడైతే డైలీ వాటర్ సప్లై లాస్ట్ 5 years నుంచి డైలీ వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. సార్ మీరు ఇక్కడ నుంచి పోతే జనాలకి ఇక్కడ సంగారెడ్డిలో చాలా మందికి జనాలకి ఇబ్బంది అవుతుంది కదా సార్. మరి అంటే మీ అసలు ఆఫీసర్ దొరకాలంటే కష్టం కదా సార్. అట్లే చాలా మంది ఉన్నారు, అట్లా చూస్తున్నాం మేము కూడా. చాలా నాకంటే కూడా మంచి మీరు ఇది కూడా ఉంది కదా సార్, ఇప్పుడు చాలా మందికి మీరు పేద కుటుంబాలకు కూడా మీరు మంచిగా హెల్ప్ చేస్తున్నారు కదా సార్. అది దేని గురించి మీరు చేసేది? చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కూడా పేదవాళ్ళకు. ఎందుకు చేస్తున్నారు? దేని గురించి చేస్తున్నారు? మీరు ఆస్తి సంపాదిస్తుంది కాదు కదా సార్, ఇది మంచిది చెడ్డది పేరు సంపాదిస్తుంది కదా సార్. అది ప్రతి మనిషికి మంచితనం అనేది ఉండాలి కాబట్టి అది మనకేం పనికి వస్తుంది? ఎంతో కొంత చిన్నగా మనం ఏం చేయలేము ఎవరికి. అది చేశారు కదా సార్ మీరు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. మీరు ఇంతకు ముందు కూడా ఒక పేద అమ్మాయికి మీరు మ్యారేజ్కి కూడా హెల్ప్ చేశారు కదా, అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సరే జనరల్గా అదే దేని గురించి చేస్తున్నారు అంటే ఇప్పుడు అంటే చెప్పండి సార్. మన పుణ్యం కొరకు, మన మంచి కొరకు, మన పిల్లల బాగోగులు, మనం ఎవరికైనా సాయం చేస్తే అవి ఆల్టర్నేట్గా మన పిల్లలకు హెల్ప్ అవుతుందని ఉద్దేశం. మరి అందరు ఆలోచించాలి కదా సార్, ఇట్లా ఆలోచించాలి. అందరు ఆలోచిస్తలేదు కదా సార్. మరి పేదవాళ్ళ దగ్గరనే దోసుకుంటారు కొంతమంది. అంటే మీ అసంటున్న వాళ్ళు ఉంటేనే పేదవాళ్ళు కొంచెం బాగుపడతారని మా ఉద్దేశం ఉంది సార్. ఇప్పుడు చాలా మంది పబ్లిక్ కూడా మాకు ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటారు. చాలా మంది పబ్లిక్ కూడా మాకు ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటారు. వాళ్ళ బాధలు చెప్తారు. చాలా మంది వాళ్ళ ఇష్యూస్ కూడా చెప్తారు. సాధ్యమైతే మానవత ఇప్పుడు నేనే సార్ మొన్న అంతా చేయాలి. నేనే కదా సార్ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక అమ్మాయి మ్యారేజ్ ఉంది, హెల్ప్ చేయమని జిల్లా సంగారెడ్డి ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా డిఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసి అడిగాను. కొన్ని ప్రూఫ్ కూడా పెట్టాను. మరి వాళ్ళ దగ్గర 10 రూపాయలు కూడా లేకుండేనా సార్? అంటే పేదవాళ్ళకు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఖర్చు పెడతలేరు సార్? మీ సాలరీ తక్కువ, మీరు కులం మతం పేరు పెట్టారు, మరి ఎందుకు హెల్ప్ చేస్తున్నారని అడుగుతున్నాను సార్ నేను. దేవుని దృష్టిలో మీరు మంచి పేరు సంపాదిస్తున్నారు కదా సార్. మనకు తీసుకపోతే ఏంది మంచిది చెడ్డది ఒక పేరు సంపాదించకపోతున్నాం సార్. జీవితం అంతా మనకు అదే గుర్తుంటుంది. మనకు ఎంత ఆస్తి సంపాదించినా కానీ మనం ఆస్తి ఎంబడి తీసుకపోము. పేదవాళ్ళ ఆశీర్వాదంతోటి మనం మంచుకుంటాం కదా సార్. మనం ఏంది అదే దాన ధర్మాలే మనకు వస్తాయి. చెప్పండి సార్, మీరు చేసినందుకు చేసినా అని చెప్తున్నా కదా సార్. నేనేం తప్పు చెప్తలేను కదా. మీరు తప్పు చెప్పినా కానీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు హెల్ప్ చేశారని కూడా నేను పూరిపిస్తాను. మీరు ఏ అమ్మాయికి అయితే మీరు హెల్ప్ చేశారో ఆ అమ్మాయి కూడా చెప్తుంది సార్. తెలియాలి సార్, ప్రతి ఒక్కరే తెలియాలి సార్. ప్రతి ఒక్క పెద్ద వాళ్ళకు కూడా తెలియాలి కదా. వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కదా సార్. మరి వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు? ఎందుకు మోసాలు చేస్తారు పేదవాళ్ళకు? ఇది ఎందుకు అన్యాయం చేస్తున్నారు? పేదవాళ్ళకు హెల్ప్ చేసే బదులు పేదవాళ్ళ దగ్గర కూడా దోసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు కదా సార్, రోడ్డు మీద ఈరోజు చాలా మంది పేదవాళ్ళు ఇల్లు లేక, తిండి లేక, తొడిగితే బట్ట లేక నానా అవస్థలు పడుతున్నారు, రోడ్డు మీద ఉంటున్నారు. వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తలేరు సార్? ఎవరైనా కానీ హెల్ప్ చేస్తే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, వీనికి ఏం లాభం అని అడుగుతున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇది అడిగారు సార్, చెప్పారు కూడా సార్. నమ్మించి కూడా కొంతమందికి మోసాలు కూడా చేశారు సార్. సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు చేస్తున్నారు? నేను సంగారెడ్డి డిస్టిక్, నేను స్టాఫ్ రిపోర్టర్ని, మహమ్మద్ చాంద్ పాషా. మీరు మంచి చేస్తానని చెప్తున్నాను సార్. నేను మన దృష్టికి వచ్చినప్పుడు ఎంతో కొంత చేయాలి కాబట్టి చేయవలసింది. అది మనకి దీంట్లో లాభం ఏంటి సార్? పుణ్యం గురించే కదా, అంతే. పుణ్యం సంపాదించుకుంటున్నాం కదా. దీని తప్ప మనకి ఏమైనా ఆస్తి పనికి వస్తుందా సార్ ఎంబడి? మరి అందరు ఆలోచించాలి కదా సార్. మీ లెక్క ఆలోచించాలి కదా. మీ లెక్క ఎందుకు ఆలోచిస్తలేరు సార్? ఓకే సార్, లాస్ట్లో మీ పేరు, మీ పోస్టు చెప్పండి సార్. మొహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అంటే మున్సిపల్ ఇంజనీర్ ఆఫ్ సంగారెడ్డి టౌన్ సార్. నేను లాస్ట్ 5 years నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు బి రిటైర్డ్ ఆన్ 30 June 2025.